మీరు చాలా తప్పు పడుతున్నారు. నా ఇంటర్వ్యూని కూడా చాలా రాంగ్ గా తీసుకున్నారు. నేను రాజకీయంగా మాత్రమే కలిసి ఉన్నాను, రాజకీయంగా మాత్రమే ట్రావెల్ చేశాను, రాజకీయంగా మాత్రమే నేను వర్క్ చేశాను. అది శ్రీను గారు కూడా నీకు కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. తను కాల్ సెంటర్ నడిపింది, నేను 30 మంది అమ్మాయిని అపాయింట్ చేసుకుని నా స్వయంగా నేను డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకి భోజనాలు పెట్టి, ఐపాక్ టీమ్ అంటూ ఇంకో కొంతమందిని పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బైక్ ఆయిల్ డబ్బులు ఇచ్చుకొని నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని జగనన్న కోసం నేను పనిచేశాను. జగనన్న కోసం పనిచేసిన తరుణంలో డైరెక్ట్ గా జగనన్న దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశం నాకు లేదు కాబట్టి మా నాయకుడి దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఈ పనిచేయడం జరిగిన తరుణంలో ఈవిడ ఎలిగేషన్స్ పెట్టి నన్ను బద్నాం చేసా కూడా, ఎలిగేషన్స్ ఒక పక్క ఎలక్షన్స్ ముందు ఇవన్నీ చేసి నేను కూడా రౌడ్కి ఎక్కితే ఎలక్షన్స్ ముందు ఇంకా ఉన్న పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది అని చెప్పి నా గుండెలను దాచుకొని నేను పని చేసుకుంటూ వచ్చాను. ఆవిడ అప్పుడే కానీ మాధురి గారు, మీరు మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సహజీవనంలో ఉన్నారంటే సహజీవనం పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు చేసేది అడల్టరీ అన్నారు. క్లియర్ ఏమంటే ఆ రోజు నేను ముందు రోజు చాలా ఆవేశంగా ఉన్నాను, నా మీద వచ్చిన ట్రోల్స్ భరించలేకపోతున్నాను. అప్పటికే చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. నేను చెప్పాను క్లియర్ గా, ఒక ఫ్రెండ్ గా, ఫిలాసఫర్ గా, గైడ్ గా ఉంటున్నానంటే. అంటే అప్పుడు మీడియా అతను ఎవరో ఒక అతను అడిగారు ఏమని, అంటే మీ ఎదురు సహజీవనంలో ఉన్నారా అంటే, సహజీవనం అనేది అది ఇల్లీగల్ గా వస్తుంది, ఇల్లీగల్ గా చాలా తప్పండి. ఎందుకంటే నాకు పెళ్ళైంది, నేను డైవోర్స్ తీసుకోలేదు, అతనికి పెళ్ళైంది, డైవోర్స్ తీసుకోలేదు, కాంట్రవర్సీలో మధ్యలో మాత్రమే ఉన్నాము. దీన్ని మీ పరిభాషలో తప్పుడుగా అడల్టరీ అనుకుంటే మీరు అడల్టరీ అనుకుంటే సహజీవనం కాదు, సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళే అడల్టరీ చేస్తారు. మేము కలిసి ఉన్నాం, నా భర్తతో కూడా నాకు విభేదాలు వచ్చాయి, అంటే నా భర్తతో కూడా విభేదాలు వచ్చాయి, భర్తతో విడిపోవాల్సి వచ్చిందని మీరు అన్నారు. ఏమండి, నాకు వచ్చిన కాంట్రవర్సీలకు భర్తతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్లే ఇతను కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాంటి టైంలో అతను నేను హెల్ప్ చేసి దగ్గర ఉండాల్సి వచ్చింది. దీన్ని లివింగ్ టుగెదర్ అనుకోవచ్చా అంటే, లివింగ్ టుగెదర్ అనే కలిసి ఉండే పెళ్లి కాని వాళ్ళు లివింగ్ టుగెదర్ అండి. మేము లివింగ్ టుగెదర్ లో ఉంటామా? మీ పరిభాషలో మేము చెప్పిన ఫ్రెండ్స్ అంటే మీరు నమ్మరు కాబట్టి మీరు అడల్టరీ అంటే అనుకోండి అని చెప్పాను. అదేదో నేను ఆవేశంలో ఆ రోజు మాట్లాడిన మాట దాన్ని చాలా ట్రోల్స్ చేశారు. నేను ఆవేశంలో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి నాకు వచ్చిన ట్రోల్స్ భరించలేక నేను చిన్న ఆవేశంలో మాట్లాడిన మాటని చాలా పెద్ద రచ్చ చేశారు. రచ్చ చేసి చాలా రోడ్డుకి ఇచ్చారు. కానీ జనాలంతా తర్వాత బాగా క్లియర్ గా అర్థం చేసుకున్నాక నాకు జనాల నుంచి మద్దతు రావడం స్టార్ట్ అయింది. నాకు స్టేట్ వైజ్ ఈవెన్ తెలంగాణ నుంచి కూడా ఫోన్స్, మెసేజెస్, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్, మెసెంజర్ లో మెసేజెస్ చేస్తూ నాకు చాలా మద్దతు తెలుపుతున్నారు. లాయర్లు కూడా చాలా మంది కాల్ చేశారు, మీ సపోర్ట్ యూ అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. నాకు ఇంత సోషల్ మీడియా సపోర్ట్ నాకు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒకటండి, ఒక విషయం క్లారిటీ రావాలంటే, మీరు ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన వెర్షన్ కి తేడా ఉంది. మీరు మాట్లాడిన దానికి, దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి మీరు అడ్మిట్ చేశారు మా ఇద్దరి మధ్య బంధం ఉంది, అడల్టరీ ఉంది అని. సో అడల్టరీ అంటే అర్థం సంబంధం ఉంది అని కూడా నేను అనలేదు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ సరిగ్గా చూసుకోండి. లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కాని వాళ్ళు కలిసి ఉంటారండి. నేను అక్కడ కలిసి ఉన్న మీ పరిభాషలో మీరు అడల్టరీ అనుకుంటే మీరు అనుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. నేను ఎవరు అంత వేగంగా ఏమన్నా నేను ఇది అవ్వను కాబట్టి మీరు అలా అనుకోండి, మీ పరిభాషలో అనుకోవాలంటే అనుకోండి అని చెప్పాను. ఓకే, దానికి అదొక అన్పార్లమెంటరీ వర్డ్ అని, అంత బూత్ దాంట్లో ఉందని నాకు తర్వాత తెలియలేదు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? ఈ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి TV9 వాళ్ళు ఎవరో వచ్చారు. ఆ టైంకి కరెక్ట్ గా ఫోన్ చేశారు. అతను మా హస్బెండ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా తప్పుడు నిర్ణయం, ఇలా తీసుకోకూడదు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా మేము ఎవరు నమ్మము, నువ్వేంటో మాకు అందరికి తెలుసు, వాళ్ళెవరో అన్నారని నువ్వు అలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ రాజకీయాలు నువ్వు కంటిన్యూ చేయొచ్చు, నువ్వు రాజకీయంగా నువ్వు తిరుగు, నీకు ఇష్టమైన రాజకీయాలు నువ్వు చెయ్యి, దేనికోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడు.